హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. అందరూ కూడా ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా మనసులో బాబాగారిని ఓం సాయిరామ్ అంటే తలుచుకొని ఓం సాయిరామ్ అంటే వీడియో కామెంట్ పెట్టి వీడియో చూడడం అయితే మొదలుపెట్టండి. ఇక బాబాగారు సాయిబాబా పిలుపు ద్వారా ఏం చెప్పబోతున్నారంటే, బిడ్డ, నీ మనసులో ఉన్న బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ నాకు తెలుసు తల్లి. వాటిని దూరం చేయాలనే ఈరోజు నేను వచ్చాను. నా బిడ్డ చాలా బాధపడుతుందని నాకు తెలుసు. నీ మనసులో ఉన్న కోరిక ఏంటో తెలుసు. నువ్వు నన్ను ఏం ప్రశ్నిస్తున్నావో తెలుసు. ఏ పని చేయాలన్నా, ఏది ముట్టుకున్నా, ఏ వ్యాపారం మొదలు పెట్టాలన్నా ఏది కలిసి రాక సతమతం అయిపోతున్నావు, బాధపడిపోతున్నావు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నావు. చేతిలో డబ్బులు లేక, ఇంట్లో డబ్బు అవసరాలు తీరక, రోజు రోజుకి డబ్బు అవసరాలు పెరిగిపోయి వ్యాపారంలో నష్టాలే కానీ లాభాలు లేక ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందమ్మా నీ జీవితం. నాకు తెలుసమ్మా, ప్రతిదీ చూస్తూనే ఉన్నా. అందుకే నా బిడ్డ కళ్ళలో సంతోషాన్ని చూడాలి, నా బిడ్డ మనసులో బాధను తుడిచేయాలని ఒక చక్కటి మంత్రంతో పాటు ఒక చక్కటి పరిహారాన్ని నా బిడ్డ కోసం ఈరోజు తీసుకొచ్చాను. నేను చెప్పినట్టు గనక చేశావు అంటే ఇక నీకు పట్టిందల్లా బంగారం అవుతుంది బిడ్డ. నువ్వు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. కోటీశ్వరుల జాబితాలో చేరడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నీ సాయి తండ్రి మాట మీద నమ్మకం ఉంది కదా. నమ్మకం ఉంటే నీ తండ్రి మీద, నీ తండ్రి ఏం చెప్తున్నాడో, ఏ మంత్రాన్ని అందివ్వబోతున్నాడో, ఏ పరిహారాన్ని చెప్పబోతున్నాడో జాగ్రత్తగా విని చివరి దాకా నేను చెప్పినట్టు చేయి బిడ్డ. నీ జీవితం రేపటికి రేపే మారిపోతుంది. ఒకసారి ఎలా చేసి చూడు. జీవితం మారలేదంటే నన్ను ప్రశ్నించు అంటూ బాబాగారు ఈరోజు అయితే ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. బాబాగారు మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో తెలుసుకుందామండి. బిడ్డ, ఎంత కుమిలిపోతున్నావో నాకు తెలుసు, ఎంత నగిలిపోతున్నావో నాకు తెలుసు, ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు తల్లి. ఎన్ని నిద్ర లేని రాత్రులు గడుపుతున్నావో తెలుసు. కటి నిండా కొనుగు లేక, కడుపు నిండా తిండి లేక ఏం ఆలోచిస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఎటు పోతున్నావో, ఏం చేస్తున్నావో కూడా అర్థం కాని స్థితిలో చిక్కుకుపోయావు కదా బిడ్డ. మొన్న అడిగావు కదా తల్లి, ఎందుకు బాబా నాకే ఇట్లా ఎందుకు అవుతుంది? ఏ పని మొదలుపెట్టినా కూడా అర్ధాంతరంగా ఆగిపోతుంది. ఒక వ్యాపారం చేద్దాము అంటే కనీసం వ్యాపారం చేయడానికి డబ్బులు సర్దుబాటు అవ్వటం లేదు. ఒకవేళ డబ్బు సర్దుబాటు అయినా కూడా ఏదో ఒక చిక్కులో, సమస్యల కారణంగా మధ్యలో ఆగిపోతూ ఉంది. ఏ పని చేయాలన్నా కూడా, ఒక వ్యాపారమే కాదు, ఏ పని చేయాలన్నా కూడా అలాగే ఉంది. డబ్బుకు చూస్తే చాలా కష్టంగా ఉంది. ఆర్థిక పరిస్థితులతో సతమతం అయిపోతున్న తండ్రి, ఆర్థిక ఇబ్బందులన్నిటివి నన్ను కుంగతీసేస్తున్నాయి. ఒక్కొక్కసారి ఈ ఇబ్బందులన్నీ కూడా చూడలేక ఇటు ఇంట బయట ప్రాణాలు తీసుకోవాలనిపిస్తుంది తండ్రి. నువ్వు తప్ప నాకు దిక్కు లేరు తండ్రి. నువ్వే నన్ను కాపాడు, నువ్వే నన్ను రక్షించు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నన్ను వదిలేసి నువ్వు కూడా ఎందుకు తండ్రి అలా చూస్తూ మౌనంగా ఉండిపోయావు? నాకు ఏదో ఒక దారి చూపించు. నా వల్ల కావటం లేదు, నాకు చేత కావటం లేదు తండ్రి అంటూ అడిగావు కదా తల్లి. బాధపడుతూ కన్నీళ్లతో అడిగావు కదా. అందుకే నా బిడ్డ కోసమే నేను ఏరుకోరి ఒక మంత్రాన్ని, పరిహారాన్ని తీసుకొచ్చాను తల్లి. ఇక మీదట నీ జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు అనేటివి అన్ని సంతోషాలే ఉంటవి. నీ జీవితం ఇక మీదట ఎంత గొప్పగా ఎదగబోతుంది. నిన్ను కాదన్న వాళ్ళు, నీ డబ్బు లేదని చీకొట్టిన వాళ్ళే నిన్ను చూసి కుళ్ళుకునేలాగా చేసే ఒక రోజు వస్తున్నాయి. మంచి గడియలు, అమృత గడియలు నీకు రాబోతున్నాయి. ఎవరైతే నిన్ను మాట్లాడడానికి, పలకరించడానికి కూడా ఇష్టపడలేదో అలాంటి వాళ్ళే నీ సహాయం కోసం రాబోతున్నారు. వాళ్ళే తలెత్తి పైకి నిన్ను ఆశ్చర్యపై చూసేలా అంత ఎత్తుకు నువ్వు ఎదగబోతున్నావు. ఇక నీ వ్యాపారం నువ్వు ఇన్నాళ్ళు కలిసి రాకపోవడానికి, ఏ పని చేసినా కలిసి రాకపోవడానికి, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు
ఆర్థిక ఇబ్బందులు ఎటు చూసినా నువ్వు ఎన్ని బాధలు పడడానికి కొన్ని కారణాలు అనేటివి ఉంటాయి బిడ్డ. అది నీకు ఇన్నాళ్ళు చెడు సమయం గడిచింది. ఇప్పుడు నీ చెడు సమయం అంతా తొలగిపోయే రోజు వచ్చింది. అమృత గడియలు నిన్ను సమీపించాయి. నీ చెడు సమయం నీకు దూరమై అమృత గడియలు నిన్ను చేరుకోబోతున్నాయి. ఇక మీదట నీకు అన్నీ మంచి రోజులే. ఇన్నాళ్ళు నువ్వు ఒకరి దగ్గర చేయి చాపావు సహాయం కోసం, కానీ రేపటి రోజున నువ్వే 10 మందికి సహాయం చేయబోతున్నావు. ఇన్నాళ్ళు కింద ఉన్న నీ చెయ్యి ఈరోజు రేపు పైకి రాబోతుంది. 10 మందికి సహాయం చేయబోతున్నావు. ధైర్యంగా ఉండు, ఓపికగా ఉండు, కాస్త నెమ్మదిగా ఉండు. నిన్ను మరి అన్ని కష్టాల్లోకి బాధలోకి నెట్టేసి నీ సాయి చూస్తూ ఉంటాడా? కాదు కదా. కొంచెం ఆలస్యమైతే ఎందుకు తల్లి రావడం, అంతేకాని ఖచ్చితంగా వస్తా. బిడ్డలు కష్టాల్లో బాధల్లో ఉంటే నేను చూస్తూ ఉండగలనా? రాకుండా ఉండగలనా? కాకపోతే నా బిడ్డలు ఒక్కొక్కసారి తెలుసో తెలియకనో కొన్ని తప్పులు పొరపాట్లు కూడా చేసి ఉంటారు. వాటి ప్రతిఫలం అనేది కూడా ఇప్పుడు నీ పరిస్థితుల్లోకి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి వాటిని నువ్వు ఎదుర్కోక తప్పదు బిడ్డ. ఇంకొకటి, ఆ పరిస్థితుల కారణంగా నీకు పెద్దగా జరగబోయే అపాయమైన ప్రమాదమైన కష్టాన్నైనా తగ్గించి చిన్నదిగా మాత్రమే నీకు ఇస్తున్నా. రావాలనుకున్న కష్టం, పెట్టాలనుకున్న బాధ మొత్తంగా వచ్చి నీ మీద పడితే అస్సలు భరించలేవు, తట్టుకోలేవు. నా బిడ్డ అంత కష్టాన్ని భరించలేదు, తట్టుకోలేదని ఆ పెద్ద కష్టాన్ని చిన్న కష్టంగా చేసి మాత్రమే నీకు ఇచ్చా. అంటే ఆ కష్టం కూడా ఎందుకు ఇచ్చాను? రేపటి రోజున నువ్వు తెలుసో తెలియకనో ఏ తప్పులు పొరపాట్లు చేయకూడదు, ఎప్పుడు ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. ఒకానొక సమయంలో నువ్వు ఇంతలా బాధపడ్డాను కదా, ఎప్పుడు నాకు తెలియక చేసిన పనుల వల్ల, పొరపాట్ల వల్ల ఒక సమయంలో బాధపడ్డా. ఆ సమయంలో మళ్ళీ నా జీవితంలోకి రాకూడదు, నా అనుభవంలోకి మళ్ళీ ఆ కష్టం అనేది రాకూడదు అన్నది నీకు అర్థం అవ్వాలి, కావాలి బిడ్డ. నీకు అర్థం అవడం కోసం మాత్రమే ఈ పాటి కష్టమైన నీ సాయి ఎప్పుడు పాఠాలు చెప్పి సర్దిద్దుతాడే కానీ శిక్షించడు. ఆ మాత్రం గుర్తుంచుకో బిడ్డ. ఈ ఒక్క మాట గుర్తుంచుకుంటే సాయి నీ కోసం ఏం చేశాడు అన్నది నీకు అర్థమవుతుంది. ఇక బిడ్డ, నీ వ్యాపారంలో ఎప్పుడూ నష్టాలే అవుతున్నాయి, కలిసి రావటం లేదు. ఎవరి కళ్ళు పడ్డాయన్న వ్యాపారం మీద దిష్టి తగిలింది. నేను ఇక్కడే ఆగిపోయా, ఎక్కి రావటం లేదు, ఎదగటం లేదు అని బాధపడుతున్నావు బిడ్డ. ఇక బాధలని తీసేసే. వాటన్నిటి కోసం నీకు ఒక చక్కటి మందు తీసుకొచ్చాను. ఏంటో తెలుసా? అది ఒక అద్భుతాన్ని చేసే ఒక మంత్రం. ఆ మంత్రాన్ని నేను ఈరోజు చెప్పబోతున్నాను బిడ్డ. ఆ ఒక్క మంత్రం చెప్పుకుంటే చాలు, నీ జీవితంలో దశ దిశ సుడి మొత్తం కూడా తిరిగిపోయి నీ జీవితమే మారిపోతుంది. నిన్ను ఎవరైతే ఏలన చేసి ఎక్కిరించి నవ్విన వాళ్ళు ఉన్నారో వాళ్ళే నీ వైపు ఆశ్చర్యపోయి నిన్ను చూస్తారు, నీ సహాయానికి వస్తారు, నీ సహాయం కోరి నిన్ను అభ్యర్థిస్తారు. ఆ స్థాయికి నువ్వు ఎదుగుతావు. ఆ మంత్రం ఏంటి అంటే తల్లి, దాల్చిన చెక్క పొడి కొట్టుకోవాలి తల్లి. దాల్చిన చెక్క పొడితో బాబా విగ్రహాన్ని, అంటే నా విగ్రహం, నా భక్తుల ఇంట నా విగ్రహం లేని ఇల్లంటూ ఉండదని నా నమ్మకం. ఎందుకంటే ప్రతి భక్తుడు నా విగ్రహంలో నన్ను చూసుకుంటూ బాబా నా చెంతే ఉన్నాడు అంటూ వాళ్ళ కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు ప్రతి ఒక్కరి ఆ విగ్రహంలో నన్ను చూసుకుంటూ వాళ్ళ కష్టాలు, బాధలు అన్నీ పెట్టి ఒక్కటి కూడా అప్పగిస్తున్నారు, చెప్పుకుంటున్నారు. నా తండ్రి నా దగ్గరే ఉన్నాడు, నా బాధలన్నింటినీ కూడా తీరుస్తాడన్న సుఖం బాబా ఈరోజు నా జీవితంలో ఈ సంతోషం జరిగింది నీకు అప్పగిస్తున్నాను అంటూ ప్రతి చిన్న భావన కూడా నాతో పంచుకుంటారు. కాబట్టి నా భక్తుల ప్రతి ఇంట్లోనూ బాబా విగ్రహం, నా విగ్రహం అనేది ఉంటుంది. ఆ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహానికి ప్రతిరోజు కూడా ఈ దాల్చిన చెక్క పొడితో 2 పొడిని 2 వేలు తీసుకొని ఒక మంత్రం చెప్పుకోవాలి తల్లి. ఓం హ్రీం శ్రీ సాయి ధనాకర్షాయ నమః. ఓం హ్రీం
శ్రీ సాయి ధనాకర్షణే నమః. ఓం హ్రీం శ్రీ సాయి ధనాకర్షణే నమః. ఇలా 11 సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ 11 సార్లు ఈ దాల్చిన చెక్క పొడి ఏదైతే ఉందో అది బాబా మీద వేయాలి, బాబా విగ్రహం మీద వేయాలి తల్లి. ఇలా నువ్వు 70 రోజుల పాటు చేయాలి. ఇలా నా విగ్రహానికి అంటే బాబా విగ్రహానికి దాల్చిన చెక్క పొడితో 11 సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ అర్చన చేసినట్టు ఈ పొడిని వేసి తర్వాత 108 సార్లు రోజుకి నువ్వు ఇప్పుడు ఏదైతే చెప్పానో ఓం హ్రీం శ్రీ సాయి ధనాకర్షణే నమః అనే మంత్రాన్ని ఎన్నిసార్లు నీకు తీరిక ఉంటే ఆ సమయంలో చెప్పుకో బిడ్డ. ఇలా నువ్వు 70 రోజులు చేయాల్సి వస్తుంది తల్లి. ఈ 70 రోజుల్లో వచ్చే ప్రతి గురువారం రోజు కూడా బాబా మందిరానికి వెళ్ళి దీని చుట్టూ ప్రదక్షిణలు చేసి నీ కోరిక ఏదైతే ఉందో అది గట్టిగా మనసులో సంకల్పం చేసుకో. బాబా, నీకు ఏ పని తలపెట్టినా కూడా జరగడం లేదు, నా వ్యాపారంలో అభివృద్ధి కావటం లేదు, నాకు డబ్బు అనేది చాలా ఇబ్బందిగా ఉంది, డబ్బుకు చాలా కొరతగా ఉంది, నా జీవితంలో ఈ డబ్బు సమస్య అనేది తెలియతే ముందు ఇవన్నీ కూడా తొలగించే అంటూ ఒకసారి గట్టిగా సంకల్పం చేసుకొని దాల్చిన చెక్కను దునిలో వేయాలి తల్లి. ఇలా 10 గురువారాలు చెయ్యి. ఇలా నువ్వు 70 రోజుల పాటు ఈ చెప్పిన ఈ మంత్రం ఎప్పుడు నువ్వు ఇలా చేసావు అంటే నీ జీవితంలో మార్పు రావడం అనేది నీ కళ్ళారా చూస్తావు తల్లి. నీ వ్యాపారం తిన్నది నా అభివృద్ధి జరగడం నువ్వే చూస్తావు. నువ్వు రోజు రోజుకి నువ్వు ఎదుగుతున్న నీ ఎదుగుతానని నేను కళ్ళారా చూసి ఆనందపడుతున్నాను. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఒక నమ్మకంతో చేయాలి తల్లి, ఒక విశ్వాసంతో చేయాలి, శ్రద్ధ సబూరితో చేయాలి. మీరు ఏ పని నమ్మకంతో చేశావు అంటే 100కు 1000% తప్పకుండా ఆనందం అయితే ఉంటుంది బిడ్డ. నీ తండ్రి మాట మీద నమ్మకం ఉంచి ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రాన్ని నేను చెప్పినట్టుగా నేను చేశావంటే నీ జీవితంలో ఆనందమైపోతుంది, ఆనందమయం అవుతుంది. నువ్వు ఎదగటం అనేది ఎవ్వరు నిన్ను ఆపలేరు. కాబట్టి జాగ్రత్తగా చేసుకో తల్లి అంటూ బాబా గారు అయితే ఈరోజు చాలా మంచి మంత్రం అలాగే ఒక పరిహారాన్ని కూడా అందించారండి. ఎవరికైనా బిజినెస్లో లాస్ వస్తుంటే, ఏ పని సక్సెస్గా చేయలేకపోతుంటే, ఏ చేయాలన్నా సక్సెస్ ఉండదు కొంతమందికి, అలాంటి వారు కానీ, ఆర్థిక ఇబ్బందులు అంటూ వారు కానీ, డబ్బులు లోటు ఉంది అన్నవారు కానీ, ఎవరైనా కానీ ఈ మంత్రాన్ని బాబా గారు ఇక్కడ చెప్పినట్టుగా చేసుకొని మంచి ఫలితాలనైతే పొందుతారని చెప్పి ఆశిస్తున్నానండి, ఇక భావిస్తున్నాను. మన వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరెన్నో సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు చెప్పిన నేను మంత్రాన్ని 108 సార్లు ఎప్పుడు తీరిక ఉంటే అప్పుడు ఆ సమయంలో చెప్పుకో బిడ్డ అని చెప్పి బాబా గారు అయితే చెప్తున్నారు. ఇట్లా 70 రోజులు మనం చేయాల్సి వస్తుంది. ఈ 70 రోజులలో వచ్చే ప్రతి గురువారం రోజు కూడా బాబా మందిరానికి వెళ్ళాలి. దీని చుట్టూ 18 ప్రదక్షిణాలు చేసి నీ కోరిక ఏదైతే ఉందో గట్టిగా సంకల్పం చేసుకో మనసులో. బాబా, నేను ఏ పని తలపెట్టినా జరగడం లేదు, నా వ్యాపారంలో అభివృద్ధి కావటం లేదు, నాకు డబ్బు అనేది చాలా ఇబ్బందిగా ఉంది, డబ్బుకు చాలా కొరతగా ఉంది, నా జీవితంలో ఈ డబ్బు సమస్య ఏదైతే ఉందో ఇవన్నీ తొలగించేసేయి అంటూ ఒకసారి గట్టిగా సంకల్పం చేసుకొని దాల్చిన చెక్కను దునిలో వేయాలి తల్లి. ఇలా 10 గురువారాలు చెయ్యి. ఇలా నువ్వు 70 రోజుల పాటు ఇప్పుడు నేను చెప్పిన విధానంగా ఈ మంత్రాన్ని చేసుకున్నట్లయితే అంతా మంచి జరుగుతుంది. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. సర్వేజన